కాస్త భిన్నంగా ఉంటుంది. అన్నమయ్య కృతులను వీణతో మీటుతుంటే అదే రాగంలో జానపద గీతాల ఆలాపన జరుగుతుంది. ఇది ఎలా అనుకుంటున్నారా? ఇక ఆలస్యం ఎందుకు, ఆస్వాదిద్దాం రండి. అన్నమయ్య జానపద వీణా సమ్మేళనం పేరిట ఓ వినూత్న సంగీత కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. రవీంద్ర భారతిలో ఏర్పాటైన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి దూరదర్శన్ సప్తగిరి డైరెక్టర్ డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాకెందుకో సభ నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మీయులు 10 మందైనా చాలు. అన్నమయ్య జానపద వీణా సమ్మేళనంలో జి నారాయణ వైణిక్ బృందం వీణపై అన్నమయ్య కృతులను పలికించారు.